అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలో ఎంపీ ఎమ్మెల్యేల చొరవతో మరో గల్ఫ్ బాధితురాలు స్వగ్రామం చేరుకుంది. అంబాజీపేట మండలం తొండవరం గ్రామం సత్యవతి కాలనీకి చెందిన ఉందుర్తి నాగ దుర్గాలక్ష్మి గత ఏడాది ఆగస్టులో ఖతార్ దేశానికి వెళ్ళింది. ఇంట్లో వంట మనిషిగా వెళ్ళినటువంటి దుర్గాలక్ష్మి 4 నెలలు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి యజమాని సమ్మతితో అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్ళింది. అక్కడ 2 నెలల తర్వాత యజమానులు ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారని ఆమె తెలిపింది. జరిగింది వాళ్ళ హస్బెండ్ వెంటనే నాకు గ్రామ సర్పంచ్ అయినా నాకు తెలియపరచడం జరిగింది. వెంటనే నేను స్పందించి వైస్ సర్పంచ్ దిగుమ చిట్టుబాబుకి నాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మేమిద్దరం కూడా సత్యనారాయణ గారికి, ఎంపీ గారు అయినటువంటి హరీష్ గారికి వెంటనే మేము కలిసి ఈ యొక్క అమ్మాయి యొక్క బాధలు, కత్తలో పడే ఇబ్బందుల గురించి ఇక బంధువులతో భర్త, పిల్లలతో యజమాని ఫోన్లో మాట్లాడనిచ్చేవారు కాదని బాధితురాలు తెలిపారు. ఆహారం పెట్టకపోవడంతో భరించలేక సొంత ఇంటికి వచ్చేయాలని నిర్ణయించుకుంది. అక్కడ విషయాలను రహస్యంగా వీడియోలు తీసి భర్తకు పంపేది. ఆమె భర్త వీడియోలను సర్పంచ్ ద్వారా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు తెలిపారు. వారు తక్షణమే స్పందించి 4 రోజుల్లో తనను స్వగ్రామానికి తీసుకొచ్చారని ఆమె తెలిపింది. తనను స్వగ్రామం రప్పించేందుకు కృషి చేసిన స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీ, ఎమ్మెల్యేలకు దుర్గాలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ హస్బెండ్కి తెలియపరచడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ వెంటనే నాకు గ్రామ సర్పంచ్ అయినా నాకు తెలియపరచడం